వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భవాని. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. వెనిలా ఐస్ క్రీమ్. ఎండాకాలంలో ఐస్ క్రీమ్ అనగానే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది కదండి. అలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను పక్క కొలతలతో చెప్తాను. తప్పకుండా మీకు నచ్చితే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఐస్ క్రీమ్. కళాయిలో పాలు వేసిన తర్వాత ఒక 2 గరిటెలతో పాలు తీసి పక్కన పెట్టుకోవాలండి. మరక్క ముందే పచ్చిపాలే తీసుకోండి. ఇప్పుడు ఈ పాలు గిన్నెలో పక్కన పెట్టుకోండి. ఇది మరుగుతూ ఉండాలి. పాలు మరుగుతున్నప్పుడు ఆ పాలు తీసుకున్నాం కదా, పక్కన కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీకు కస్టర్డ్ ఐస్ క్రీమ్ కావాలంటే కస్టర్డ్ పౌడర్ అమ్ముతారు కదా, అది వేసుకున్నా పర్వాలేదు. లేదంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి. మనం వెనిలా ఐస్ క్రీమ్ చేస్తున్నాం కాబట్టి కార్న్ఫ్లోరే వేసుకోవాలి. ఇప్పుడు ఇది కలిపేసి పక్కన పెట్టుకోండి. పాలు మరుగుతూ ఉంటాయి, ఇలా మేగడ అనేది కడుతూ ఉంటుంది. ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఈ ఐస్ క్రీమ్లో మనకి ఉంటే పాల మేగడ వేసుకోవచ్చు, లేదంటే కేక్స్ మీద వేస్తాం కదా విప్పింగ్ క్రీమ్, అది వేసుకోవచ్చు. ఫ్రెష్ మిల్క్ వేసుకోవచ్చు. చాలా రకాలు చేసుకోవచ్చు అండి. కానీ మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేసి చూపిస్తున్నాను. నేను పెద్ద స్పూన్తో పంచదార 2 స్పూన్లు వేసానండి. మామూలుగా మీకు కొలతల్లో చెప్పాలంటే టేబుల్ స్పూన్తో 4 స్పూన్లు ఉంటుందన్నమాట. ఇప్పుడు పాలు మరిగి పంచదార కరిగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకొని, కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత చిక్కబడిపోతుందండి. బేగా కలుపుకోవాలన్నమాట. వెంటనే కలుపుకోవడం వల్ల మనకి బాగా వస్తుంది. లేదంటే ఉండలు కట్టేసి అంత సమంగా రాదనమాట. వేసిన తర్వాత చిక్కబడుతుంది. చూసారా, ఇలా ఉంటే సరిపోతుందండి. మిల్క్ అది వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మరిగితే సరిపోతాయి అనమాట. మరిగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. స్టవ్ ఆపేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత వేసుకోండి. ఇది వేయడం వల్ల మన వెనిలా ఐస్ క్రీమ్ చేస్తున్నాం కదా, ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇది కలిపేసిన తర్వాత పూర్తిగా చల్లారిపోనివ్వాలి. ఇది చల్లారిపోయింది చూసారా, పూర్తిగా ఇంకంత చిక్కబడ్డది. ఇలా ఉండేటప్పుడే మిక్సీలో వేసుకోవాలి. ఇది స్మూత్గా రావాలి మనకి అనుకుంటే ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఇంత మిక్సీలో వేసుకొని ఆపి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి పచ్చడికి వేసినట్టు వేసేయకుండా ఆపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా స్పూన్తో తీస్తే ఇలా చక్కగా స్మూత్గా రావాలి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది మనం ఫ్రిడ్జ్లో ఏ బౌల్లో అయితే పెట్టుకోవాలనుకుంటున్నాం ఆ బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వేసేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 గంటలు డీప్లో పెట్టుకోవాలి. హైలో ఉంచి ఫ్రిడ్జ్ డీప్లో పెట్టుకోండి. ఒక 2 గంటల తర్వాత నేను మళ్ళీ తీసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా వాటర్ లాగా ఉంటుంది కానీ కొద్దిగా గట్టి పడుతుంది. మరి విస్కర్ తీసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోండి. మళ్ళీ ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుంది. మాకు ఇలా విస్కర్తో అవ్వదు అనుకుంటే మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకునైనా మళ్ళీ బౌల్లో వేసేసుకోవచ్చు. నేను బాగా విస్క్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5-6 గంటలు నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. నేను నైట్ అంతా వదిలేసాను. ఇప్పుడు నైట్ అంతా వదిలేసిన తర్వాత మార్నింగ్ తీసి చూపిస్తున్నాను చూడండి. ఐస్ క్రీమ్ అనేది గట్టి పడిపోయి చక్కగా వచ్చింది. నేను ఒక గరిటె తీసుకొని గరిటెతో తీసి చూపిస్తాను. నేను ఐస్ క్రీమ్ తీసుకునే ఫోర్క్ లాంటిది నా దగ్గర లేదనమాట. ఈ గరిటెతోనే నేను తీసి చూపిస్తున్నాను. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదండి, చాలా సాఫ్ట్గా వచ్చింది. ఈ కొలతలతో చేసుకున్నారనుకోండి, మన పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు అనమాట. అంతేలేండి, చాలా సింపుల్. వెనిలా ఐస్ క్రీమ్ అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఐస్ క్రీమ్ అనేది ఎక్కువగా కూలింగ్లో ఉండడం వల్ల ఎక్కువసేపు కరిగిపోదు. లేదంటే ఇలా ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత కొద్దిగా లూజ్ అవుతుంది. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.